నమస్కారం అండి. చందమామ కథలు అఫీషియల్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. ఇక్కడ మన పిల్లలకి మంచి మంచి కథలు, నీతి కథలు మీకు అందిస్తాము. మీ సపోర్ట్తో మన ఛానల్ని ముందుకు తీసుకువెళ్ళడం కోసం దయచేసి లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మరి ఈరోజు మన మొదటి కథ వినడం మొదలు పెడదామా? ఈ కథ పేరు కుందేలు మరియు తెలివైన పిట్ట. చాలా బాగుంటుంది. మరి ఆ కథ ఏమిటో వినేద్దామా? ఒకప్పుడు ఒక అందమైన అడవిలో ఒక చిన్న కుందేలు ఉండేది. ఆ కుందేలు చాలా మంచిది, కానీ కొంచెం భయపడేది. ఒకరోజు అది ఆహారం కోసం అడవిలో తిరుగుతోంది. అప్పుడే ఒక్కసారిగా గాలి బలంగా వీసింది. చెట్టు ఆకులు శబ్దం చేశాయి. కుందేలు భయపడి, అయ్యో, ఏదో ప్రమాదం వస్తోంది అని పరిగెత్తింది. అలా పరిగెడుతూ జింకను చూసింది. ప్రమాదం వస్తోంది, పారిపో అని చెప్పింది. అన్ని జంతువులు కూడా భయపడి పరిగెత్తడం మొదలుపెట్టాయి. అప్పుడు ఒక చిన్న పిట్ట వచ్చి అడిగింది, ఏమైంది, ఎందుకు ఇలా పరిగెడుతున్నారు అని. కుందేలు ఇలా చెప్పింది, పెద్ద శబ్దం వినిపించింది, ప్రమాదం వస్తుంది అని. పిట్ట నవ్వుతూ చెప్పింది, మనం వెళ్ళి చూద్దాం, నిజం తెలుసుకుందామని. మొదట అందరూ భయపడ్డారు, కానీ పిట్టతో కలిసి వెళ్ళారు. అక్కడికి వెళ్ళి చూసేసరికి ఏమీ లేదు. గాలి వల్ల ఆకులు కదిలి శబ్దం వచ్చిందంతే. అందరూ ఊపిరి పీల్చుకున్నారు. కుందేలు సిగ్గుపడుతూ చెప్పింది, క్షమించండి, నేను భయపడి అందరినీ కూడా భయపెట్టాను అని. అప్పుడు పిట్ట ఇలా చెప్పింది, ఏదైనా జరిగినప్పుడు ముందుగా నిజం తెలుసుకోవాలి అని. అందుకే పిల్లలు, ఏదైనా విన్న వెంటనే భయపడకండి, ముందుగా నిజం తెలుసుకోండి. ఈ కథ మీకు నచ్చిందా పిల్లలు? అయితే చందమామ కథలు అఫీషియల్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకు ఎలాంటి కథలు కావాలో కామెంట్ సెక్షన్లో నాతో చెప్పండి. మళ్ళీ ఇంకో కొత్త కథతో కలుద్దాం. ధన్యవాదాలు పిల్లలు.